హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో అనేది. ఈ ఆర్గనైజేషన్ గురించి మనం డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక ఇండియా నుంచి ఒక పర్సన్ ఈ పర్టికులర్ బాడీకి ఆర్ బ్యూరోకి ఎలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఇండియా ఎప్పుడైనా ఒక ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ పొందినా, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో చైర్మన్షిప్ ఆర్ ప్రెసిడెన్సీని ఆక్యుపై చేసినా, లేకపోతే ఇండియన్స్ టాప్ మోస్ట్ పొజిషన్స్ ఇలాంటి ఆర్గనైజేషన్స్లో వాటికి అపాయింట్ అయినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టేట్మెంట్ అడగవచ్చు. సో రీసెంట్గా ఈ పర్సన్ని నేమ్ చేంజ్ చేయొచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ నేమ్ చేంజ్ చేయొచ్చు. సో ఈ కాంటెక్స్లో మనం ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో అనేది అసలు ఎక్కడ ఉంది, కంట్రోల్ బోర్డ్ అనేది అసలు దాని ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ వైఎన్ న్యూస్. సో ఈ వైఎన్ న్యూస్లో ఏంటి, ఇండియాకి సంబంధించిన జగజ్జిత్ పవాడియా ఈ పర్సన్ ఆల్రెడీ ఇంతకుముందు 2 terms ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్కి ఆల్రెడీ పనిచేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ 3rd time ఎలెక్ట్ అయ్యారనమాట. సో ఇలాంటప్పుడు కూడా ఇది ఇంపార్టెంట్. సో ఎప్పుడు అంటే 5-year termకి అంటే 2025 నుంచి 30 వరకు మళ్ళీ 3rd termకి ఈమెను మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మన అసలు ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అనేది అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు దాని ఫంక్షన్స్ ఏంటి, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు దీంట్లో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు, ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, 1968లో అయింది. సో ఇది ఎలాంటి బాడీ అంటే కనుక మీరు చూస్తే ఇది UN కింద ఇంటర్నేషనల్ డ్రగ్ కంట్రోల్ ఆర్గనైజేషన్గా పనిచేస్తుంది. మీకు తెలిసిందే నార్కోటిక్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే కనుక మనకు మత్తు దాన్ని ఇస్తాయో, అంటే మీకు తెలిసిందే హెరాయిన్ కానీ ఇలాంటి చాలా ఉంటాయి మనకి డ్రగ్స్. సో అలాంటివన్నీ వాటిని కంట్రోల్ చేయడం అనేది మెయిన్గా ఈ ఆర్గనైజేషన్ పని. ఇది UN ఆర్గన్ అనమాట. ఓకే, సో తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ కన్వెన్షన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది, సింగిల్ కన్వెన్షన్ ఆన్ నార్కోటిక్ డ్రగ్స్ ఆఫ్ 1961. ఇది ఇంతకుముందు ఉన్న ఈ కన్వెన్షన్స్ అన్నిటిని మర్జ్ చేసి ఇది ఒక సింగిల్ కన్వెన్షన్గా ఫామ్ అయింది. అంటే అన్ని కన్వెన్షన్స్ని, ఒకే రకమైన కన్వెన్షన్స్ అన్నిటిని కలిపి సింగిల్ కన్వెన్షన్గా మార్చారు. దాన్ని 1961లో దాని కింద ఇప్పుడు 1968లో ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎంతమంది మెంబర్స్ ఉంటారు. ఈ మెంబర్స్లో 13 members ఉంటారు, గుర్తుపెట్టుకోండి. 13 members ఉంటారు. 13 membersలో 3 members ఎవరు అపాయింట్ చేస్తారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డొమైన్స్ నుంచి, అంటే ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వాళ్ళ నుంచి ముగ్గురు WHO నియమిస్తుంది అనమాట. దాంతోపాటు మీరు తెలుసుకోవాల్సింది WHO అనేది UN కున్న స్పెషలైజ్డ్ ఏజెన్సీ. సో రీసెంట్గా మనం చూస్తే 2-3 years నుంచి డిఫరెంట్ రీజన్స్ వల్ల WHO అనేది కంటిన్యూస్గా న్యూస్లోనే ఉంది. దాంతోపాటు మనకి ఇప్పుడు 3 members అయిపోయారు కదా, మరి మిగతా 10 members ఎవరు అంటే కనుక ఈ 10 members ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో ఆ మెంబర్ కంట్రీస్ నుంచి ఎన్నుకుంటారు అనమాట, నామినేట్ చేస్తారు ఆ కంట్రీ వాళ్ళు. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, వీళ్ళు ఈ కంట్రీ నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీ నుంచి ఒక పర్సన్ ఎన్నికయ్యారు కదా, ఆ పర్సన్ మన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేయకూడదు. అంటే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా పనిచేయకుండా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ మెంబర్గానే పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి UN పరిధిలో చూస్తే కనుక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఉంది మనకి. ఓకే, దాంట్లో కూడా మన కంట్రీ నుంచి దల్వీర్ భండారి గారు ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళు ఎన్నికైనప్పుడు మనకి ఏం చేస్తారంటే వాళ్ళు గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయరు. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఇండియాకి సంబంధించిన కేసు వచ్చి ఆయన బెంచ్ మీద ఉంటే ఆయన ఇండియాకి ఫేవర్గా జడ్జ్మెంట్ ఇవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ ఉన్నారు మనకి. స్పీకర్ ఏంటి, ఆ హౌస్ మెంబర్ అయినా కూడా ఆయన స్పీకర్గా ఎన్నుకోయాక ఏం చేస్తారు, పార్టీకి ఎఫిలియేషన్ చూపెట్టకూడదు. అంటే పార్టీ మెంబర్షిప్కి రిజిగ్నేషన్ ఇవ్వాలి, యాంటీ డిఫెక్షన్ నుంచి ఆయనకి మినహాయింపు ఉన్నా కూడా. సో ఈ కాంటెక్స్లో ఏంటి, వీళ్ళు కూడా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్గా పనిచేయకుండా వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించినట్టు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఈ 10 members, 3 members ఏమో WHO నుంచి నామినేట్ అవుతారు. సో దెన్ మ్యాండేట్ ఏంటి, సో ఫస్ట్ అసలు వీళ్ళు దేని గురించి ఫంక్షన్ చేస్తారంటే కనుక డ్రగ్స్. సో మనకు చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెడికల్లో కానీ ఫార్మస్యూటికల్లో కానీ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ని డైవర్ట్ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడుతుంటారు. దానివల్ల ఈ నార్కోటిక్స్ సేల్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో అలాంటి డైవర్షన్ని ఆపడానికి, దాంతోపాటు గవర్నమెంట్ కంట్రోల్ ఎన్హాన్స్ చేయడానికి, ఇలాంటి ఇల్లిసిట్ డ్రగ్స్ మీద గవర్నమెంట్ ఎక్కువ కంట్రోల్ చేసే విధంగా ఇవి ఫంక్షన్ చేస్తుంటాయి అన్నమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇండియాలో మరి ఇలాంటి బాడీ ఏమైనా ఉండాలి కదా, ఇండియా
ఇండియాలో కూడా డ్రగ్స్ అనేది చాలా చూస్తున్నాం ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో. సో నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అనేది ఉంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది మనకి ఏ మంత్రిత్వ పరిధి కిందకు వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యాక్ట్ కింద నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ఈ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 47 ఉంది. ఆ 47లో ఏం చెప్తున్నారు? పబ్లిక్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి డ్రగ్స్ లాంటి వాటిని ప్రొహిబిట్ చేస్తున్నారు అని ఆర్టికల్ 47 ఏదైతే ఉందో డిపిఎస్పి అది చెప్తుంది అనమాట. సో ఆ ప్రొవిజన్స్కి అనుగుణంగానే ఈ 1985 యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం దీన్ని 1986లో ఒక బోర్డ్ అంటే బ్యూరో లాంటిది తీసుకొచ్చి దాన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? డ్రగ్స్ అనగానే అసలు ఎవరి పరిధి కిందకు వస్తుంది? డ్రగ్ ట్రాఫికింగ్ ఇలాంటివి ఎవరు చూడాలంటే సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఫంక్షన్ చేస్తుంది. ఇది నేషనల్ లెవెల్. సో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే కనుక రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే ఇలిసిట్ డ్రగ్స్కి సంబంధించి డార్క్ నెట్ అనే టర్మ్ కూడా వింటున్నాం. డార్క్ నెట్ అంటే ఏం లేదు, సో మనకి ఇంటర్నెట్లో హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే ఇలాంటివి నార్మల్గా ఓపెన్ డొమైన్లో ఉండకుండా హిడెన్గా వీళ్ళు ఇలిసిట్ యాక్టివిటీస్ని అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. డ్రగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అలా వాటిని హిడెన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్గా ఉంటుందో డ్రగ్స్ సేల్ అండ్ కన్సంప్షన్కి కానీ ఇలాంటి వాటికి దాన్ని మనం డార్క్ నెట్ ప్లాట్ఫామ్స్ అంటాం. సో ఇది కూడా మెయిన్ ఛాలెంజ్ అవుతుంది ఈ రీసెంట్ టైమ్స్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి. అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే కనుక ఇవన్నీ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయి ఉన్నాయి అనమాట. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? ఇవి మధ్యలో సర్వర్స్కి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకుండా క్లూలెస్గా మారుతున్నాయి. ఎందుకంటే బ్లాక్ చైన్ అండ్ టెక్నాలజీస్ వాడితే ఏమవుతుంది? రెగ్యులేటరీ మెకానిజం లేకుండా, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ లేకుండా 2 parties మధ్యలోనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో అలాంటప్పుడు ఎవరికైనా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ మన ఇండియాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లాంటి వాటికి తెలియడం అనేది చాలా కష్టంగా మారుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఇలాంటి వాటిని చాలా టఫ్గా ఉందన్నమాట ట్రాక్ చేయడానికి. సో ఇంకోటి మీకు తెలిస్తే కనుక రీసెంట్గా పంజాబ్లో కూడా ఈ డ్రగ్స్ అండ్ అబ్యూస్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో దాని గురించి కూడా గవర్నమెంట్ చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన ఆపరేషన్ ట్రాన్స్ అనేది ఏంటి అంటే కనుక ట్రాన్స్ అంటే జనరల్గా మత్తును మనం అలా ఉండడాన్ని. సో దానికి అగెయిన్స్ట్గా ఏం చేశారు? వరల్డ్ మొత్తంలో ఒక ఆపరేషన్ని లాంచ్ చేశారు. సో దాంట్లో ఈ నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేది కూడా పార్టిసిపేట్ చేసింది. జాయింట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే నార్కోటిక్స్ని కంట్రోల్ చేయడానికి, సెడేటివ్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ని వీటిని అవాయిడ్ చేయడానికి ఈ ఆపరేషన్ని లాంచ్ చేశారు. దాని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఈ కంట్రీ ఏంటి? సియరా లియోన్. సో ఇలాంటివి ఏంటంటే ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కంట్రీస్ ఏంటి, ఎందుకు అని మీరు చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో కుష్ అనేది ఏంటి? కంట్రీలో మత్తు మందు, దీనికోసం అడిక్ట్ అయిపోయి రీసెంట్గా మనం చూస్తే నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు ఈ కంట్రీలో. ఇంతకుముందు ఇదే కంట్రీలో రేప్స్ ఎక్కువైపోతున్నాయని నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కుష్ అనే మత్తు మందు కోసం జనాలు ఎలా అడిక్ట్ అయిపోయారంటే సమాధులు కూడా తవ్వే పరిస్థితి తీసుకొస్తున్నారు అనమాట. అంటే సమాధులు తవ్వి ఈ కుష్ అనేది దొరుకుతుందా అని అంత అడిక్ట్ అయిపోతున్నారు జనాలు. సో అలాంటి పరిస్థితి చేయి దాటిపోయేసరికి వాళ్ళు ఏం చేశారు? ఈ సిరియా లియోన్ అనే కంట్రీ దాన్ని ఆఫ్రికాలో ఉంది. ఇది మ్యాపింగ్లో చాలా ఇంపార్టెంట్. సో స్టేట్ పీసెస్ లాంటి ఎగ్జామ్స్లో అడగొచ్చు. లేదంటే యూపీఎస్సీలో కూడా మనం ఇప్పుడు చూస్తే రీజన్ ఇస్తున్నారు, వై న్యూస్ అని పక్కన మ్యాచింగ్ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కంట్రీ అనేది డ్రగ్స్ అబ్యూస్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తుంది. సో మన కంట్రీలో నేషనల్ ఎమర్జెన్సీ మనకు తెలిసిందే కదా, 352 కింద నేషనల్ ఎమర్జెన్సీ, తర్వాత 356 కింద స్టేట్ ఎమర్జెన్సీ, 360 కింద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇలా మనకు ఎలా ఉన్నాయో వాళ్ళ కంట్రీలో ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఇది కూడా వార్తల్లో ఉంది, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం డ్రగ్స్ అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? 2 పర్టికులర్ ఏరియాస్ మనకి ఎప్పుడు మైండ్లోకి వస్తాయి. ఏంటి అంటే కనుక గోల్డెన్ క్రెసెంట్ ఒకటి, గోల్డెన్ ట్రయాంగిల్ ఒకటి. క్రెసెంట్ అంటే ఏంటి? సో ఈరోజు ఈద్ కదా, సో మూన్ లాగా ఉంటుంది. సో ఇదేంటంటే ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 కంట్రీస్ దీని క్రెసెంట్ షేప్లో ఉంటాయి కాబట్టి గోల్డెన్ క్రెసెంట్ అంట. దీని నుంచి కూడా ఇండియాకి డ్రగ్స్ వస్తున్నాయి. దాంతోపాటు గోల్డెన్ ట్రయాంగిల్, ఇది ట్రయాంగిల్ షేప్లో ఉన్న, ట్రయాంగిల్ అంటే 3 కంట్రీస్ కాదు 4 కంట్రీస్, మయన్మార్ ఒకటి, లావోస్, వియట్నాం, థాయిలాండ్. ఈ 4 కంట్రీస్ ట్రయాంగిల్ షేప్లో ఇండియాకు ఉన్నాయి కాబట్టి గోల్డెన్ ట్రయాంగిల్ అంటున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మయన్మార్ నుంచి, ఈ కంట్రీస్ నుంచి మయన్మార్ నుంచి ఇండియాలోకి డ్రగ్స్ వస్తున్నాయి. రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తే కనుక ఇండియా మయన్మార్ బౌండరీలో ఫ్రీ మూవ్మెంట్ రెజీమ్ని ఎండ్ చేస్తామని యూనియన్ హోమ్ మినిస్టర్ అనౌన్స్
అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒక మెయిన్ కారణం ఏంటి అంటే కనుక మనం చూస్తే ఈ డ్రగ్స్ ట్రాఫికింగ్ కూడా చాలా పెద్ద ఇష్యూగా మారుతుంది. ఎందుకంటే దీంతో పాటు ఇన్సర్జెన్స్కి అంటే ఎవరైతే వేర్పాటువాదులు ఉన్నారో నార్త్ ఈస్టర్న్ ఏరియాలో వాళ్ళకి మనీ కోసం కానీ లేకపోతే వెపన్స్ కోసం కానీ సహాయాలు అందుతున్నాయి బయట కంట్రీస్ నుంచి, లేకపోతే మయన్మార్ నుంచి, చైనా నుంచి, ఇలాంటి కంట్రీస్ నుంచి అనేది ఒక కారణం. దాంతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని, ఇలాంటి కౌంటర్ఫీట్ కరెన్సీస్ వస్తున్నాయి. ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్రీ మూమెంట్ రెజీమ్ అంటే ఏంటి, మనకి ఇటువైపు ఇండియా మయన్మార్ బౌండరీకి మనం చూస్తే కనుక 16 కిలోమీటర్స్ అటు ఇటు కూడా ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వీసా లేకుండానే క్రాస్ చేసి బౌండరీ అటు ఇటు వెళ్ళి రావచ్చు అనమాట. సో వాళ్ళ నేమ్లో అంటే ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనే పేరుతో వీళ్ళు కూడా ఇలా డ్రగ్స్ని ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల మనకు ఉన్న డ్రగ్స్ అవైలబిలిటీ ఎక్కువైపోతుందని చెప్పి కూడా ఈ ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనే దాన్ని ఇండియా ఆపేయడానికి డెసిషన్ తీసుకుందనమాట. సో ఇవి కూడా మనం తెలుసుకోవాల్సిన అంశాలు డ్రగ్స్ గురించి తెలిసేటప్పుడు. దెన్ ఈ రోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డైరెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, టు సెపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్, టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. 1, 2, 2, 3, 1, 3 and 1, 2, 3. సో ఏవైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇవ్వబడినాయో అవి ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్. The largest region of illicit opium cultivation in its neighborhood poses threat to the India's youth. Discuss protective measures are necessary to stop this drug menace. సో మనకి దగ్గరలో ఉన్న కంట్రీస్ నుంచి మనకి ఎక్కువ ఇల్లిసిట్ డ్రగ్స్ అనేవి వస్తున్నాయని క్వశ్చన్లోనే చెప్పారు. దాంతో మనం ఎలాంటి మెషర్స్ తీసుకుని దాని నుంచి మనం మన యూత్ని ఎలా కాపాడుకోవాలనేది క్వశ్చన్లో అడుగుతున్నారు. సో మీరు ఫస్ట్ అసలు ఇండియాకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఆన్సర్ చేయాలి. ఈ గోల్డెన్ క్రెసెంట్ గోల్డెన్ ట్రయాంగిల్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కుదిరితే చిన్న మ్యాప్ డ్రా చేసి మెన్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది. దాంతో తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ మెషర్స్ని కంట్రోల్ చేయడానికి అంటే ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి. సో మనం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చూసాం కదా, ఆపరేషన్ ట్రాన్స్ కానీ ఇలాంటివి ఇంకా ఏదైనా ఆపరేషన్స్ కానీ గవర్నమెంట్ ఏమైనా మెషర్స్ తీసుకుంటే ఇలాంటివి ఆర్టికల్ 47 లాంటివి కోట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తే మీ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో ఈరోజు మనం వీడియో ఎండింగ్లో ఏం డిస్కస్ చేస్తామనేది చూద్దాం క్విక్గా. సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పాటు మనం ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకి ఇండియా నుంచి ఒక పర్సన్ అపాయింట్ అయిన తరుణంలో మనం అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటి దీని నుంచి ఎవరెవరు అపాయింట్ చేస్తారనేది చూసాం. దాంతోపాటు మనం డిస్కస్ చేసింది ఇండియాలో ఉన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఏ మంత్రిత్వ పరిధిలోకి వస్తుంది, గోల్డెన్ క్రెసెంట్ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దాంతోపాటు మనం ఏ కంట్రీ రీసెంట్గా డ్రగ్ అబ్యూస్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని ఇంపోజ్ చేసింది అనేది కూడా డిస్కస్ చేసాం. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. Thank you for watching. Have a good day.